ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఇనుము చేత ఇనుము పదునగును. సామెతలు 27:17. 1918లో సాధు సుందర్ సింగ్ కేరళ, శ్రీలంకలకు వెళ్తూ కోస్తా ఆంధ్ర మీదుగా మద్రాసుకు ప్రయాణించాడు. కోస్తా జిల్లాలలో ఆగి మీటింగులు ఏవైనా చేశాడేమో చూసే ప్రయత్నం చేస్తున్నాను. పరిశోధన కొనసాగుతున్నది. ఆ సమయంలో బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు ఫాదర్ దేవదాసు గారు సాధు సుందర్ సింగ్ను కలిశాడట. సాధువు గారు అయ్యగారికి తన బైబిల్ ఇచ్చాడని ఒక పెద్ద ఆయన నాతో చెప్పాడు. లెమన్ ఎవెంజలికల్ ఫెలోషిప్ స్థాపించిన ఎన్ డానియల్ అయ్యగారు కూడా సాధు గారిని కలుసుకున్నారు. అలానే బ్రదర్ భక్త్ సింగ్ గారు, ఫాక్స్ దొరగారు అడపాదడపా కలుసుకునేవారట. ఇలాంటి విషయాలు వింటూ ఉంటే మెల్కిసెదెకు అబ్రహామును కలుసుకొనడం, బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభును కలవడం, పౌలు పేతురును సందర్శించడం మొదలైన బైబిల్ ఘట్టాలు గుర్తుకు వస్తాయి. మనకి పెద్దలుగా హితవు చెప్పేవారు ఉంటారు, గురువులుగా నేర్పించేవారు ఉంటారు, శిష్యులుగా మన దగ్గర నేర్చుకునేవారు ఉంటారు. కానీ నేను చెప్పేది ఇనుము సాంగత్యం. ఒకటి మరొక దాన్ని పదును పెడుతుంది. రెండు దృఢమైనవే. రెండింటి మధ్య రాపిడి రెండింటికి లాభకరమే. సమాన స్థాయిలో మనతో సహచరిస్తూ మన వలన ఆత్మ సంబంధంగా మేలు పొందుతూ తాను అలాంటి మేలే మనకు కలిగిస్తూ ఉండేవారు ఎంతో విలువైన వారు. అలాంటి వారు ఒకరిద్దరున్నా చాలు. వీలు చేసుకొని అలాంటి వ్యక్తులతో వారానికి కొద్ది గంటలైనా గడపడం మంచిది. మరొక మహోదాత్తమైన నెరవేర్పు యేసుక్రీస్తు శిష్యుల విషయంలో ద్యోతకమవుతున్నది. ఆ 12 మంది 12 వజ్రపు తునకలు. గనిలో తవ్వి తీసిన వజ్రాల వలె ధూళి దుసరితమై ఒక ఆకారం వ్యవహారం లేనివారు యేసు ప్రభుని శిష్యరికంలో మణిమాణిక్యాలై రాణించారు. లోకాన్ని తలక్రిందులు చేసేవారు అని వారి ప్రత్యర్థులు వారిని గురించి చెప్పుకున్నారు. తమ తరంలో క్రీస్తు బోధనామృతాన్ని లోకమంతటికి వీరు పంచారు. మరణానికి వెరవలేదు.